హలో ఎవ్రీవన్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే పారిశ్రామికవేత్తలకు భయమేస్తుందట. సో అంటే లోకేష్ గారు చెప్పింది నిజమే అంటారా? ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ నిజంగానే భయపడుతున్నారా? ఈ విషయాన్ని లోకేష్ గారు చెప్పారు. పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని చెప్పేసి లెటర్ రాయమంటున్నారు అని చెప్పి, లెటర్ రాసేవ్వండి, మీరు గ్యారెంటీ రాసేవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అనేది లోకేష్ గారు చెప్పిన మాట. దాని మీద అనేక మంది అనేక రకాలుగా విమర్శలు చేశారు. అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నమ్మకం ఉందా ఇండస్ట్రియలిస్టులకు, అందుకే అడుగుతున్నారా అని కొంతమంది. అయితే కొంతమంది అసలు అలా ఎందుకు అడుగుతారు ఇండస్ట్రియలిస్టులు లోకేష్ గారిని? ఒకవేళ వాళ్ళు అడిగినా కానీ ఎవరైనా ఎలా రాసిస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడని చెప్పి? ఒకవేళ అడిగారు అనుకో ఈయనట చెప్తారు. ఇట్లా రకరకాల విశ్లేషణలు వచ్చినాయి. అయితే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదా అనేదానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే, తాజాగా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి బిడ్స్ని కాల్ఫర్ చేసింది, టెండర్స్ని కాల్ఫర్ చేసి టెండర్లు వేసింది. టెండర్ వేస్తే టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి ఒకే ఒక కంపెనీ వచ్చింది. మొత్తం 4 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడల్లో నిర్మించాలని టెండర్ వేశారు. సోమవారం తోటి ముగిసింది టైము. ఒకే ఒకటి టెండర్ పడింది. ఎక్కడెక్కడ? మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి అనుకుంది ఈ ప్రభుత్వం. అలాగే మదనపల్లిలో ఒకటి, కడపలో ఒకటి, కడప జిల్లాలో, అలాగే ఆదోనిలో ఒకటి. ఈ 4 మెడికల్ కాలేజీలకి పీపీపీ మోడల్లో నిర్మించాలని చెప్పి టెండర్ వేశారు. టెండర్ వేసినప్పుడు జనరల్గా ప్రైవేట్ వాళ్ళు వస్తారు కదా పాడుకోవడానికి, ఒకే ఒక్క కంపెనీ వచ్చింది, అది కిమ్స్. ఆదోనిలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి మాత్రమే వచ్చింది. ఓకే. మిగిలిన 3 కాలేజీలని పీపీపీ మోడల్లో నిర్మించడానికి ఎవరు ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ నేను అధికారంలో వచ్చిన 2 నెలల్లోనే ఎవరైతే పీపీపీ మెడికల్ కాలేజీలని తీసుకుంటారో వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడతాను 2 నెలల్లోనే అని చెప్పాడు. ఓ విధంగా పెట్టుబడిదారులు అంటే భయపెడుతున్నట్టే కదా సార్. మరి అది భయపెడుతున్నట్టే కదా. ఇప్పుడు ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి తగినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి కదా. ప్రభుత్వం తీసుకుంటే మళ్ళీ అలాంటివి చెప్పరు కదా. గతంలో కూడా పారిశ్రామికవేత్తలకు మెయిల్స్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పి ఆరోపించారు. ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్తలు రాకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఓకే. ప్లస్ దానికి తగిన విధంగా వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అని అంటే చేయలేకపోయినందువల్లనే 2 నెలలు, నేను వచ్చిన తర్వాత 2 నెలల్లో జైలు పెట్టిస్తాను అన్నారు. ఎలా పెట్టిస్తారు జైల్లో? ముఖ్యమంత్రి కాగానే ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టించచ్చా? జైల్లో పెట్టించేటువంటి చట్టాలు ఉన్నాయా? ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టించే చట్టాలు లేదా చట్టవిరుద్ధంగా చేయాలనుకుంటున్నారా అని అంటే, చట్టవిరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తారు అని పారిశ్రామికవేత్తల్లో ఉన్నటువంటి భయం. ఓకే. ఆ కారణంగానే మెడికల్ కాలేజీలో టెండర్లు పాడుకోవడానికి రాలేదు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట. మరి ఇప్పుడు లోకేష్ గారు చెప్పింది నిజమా అబద్ధమా? అది అబద్ధం అయితే టెండర్లు పడుకోవడానికి రావాలిగా. టెండర్లు పడుకునే ఎవరు రాలేదు. ఒక కిమ్స్ మాత్రం వెళ్ళింది ఆదోనిలో. అది కూడా ఆదోనిలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కిమ్స్ వెళ్ళింది. ఈ 3 ప్రాంతాల్లో మదనపల్లి ఎవరిదు? మదనపల్లి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అడ్డా అని చెప్పి అంటుంటారు అక్కడ ఆ ప్రాంతాన్ని. కడప జగన్మోహన్ రెడ్డి గారి జిల్లా కదా. మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఉంది ఇప్పుడు. అయినా కానీ అక్కడ టెండర్లు పడుకోవడం, మార్కాపురంలో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయడానికి ఎవరు రాలా. అంటే పీపీపీ మోడల్ మీద నమ్మకం లేకనా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెడతారనా, లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నమ్ముతున్నారా అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరిగింది మొన్న. బర్త్డే రోజు ఏం జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా రక్త అభిషేకం చేశారు. జనరల్గా ఏ నాయకుడు అయినా బర్త్డే అయితే కనుక పాలాభిషేకం చేస్తారు, పూలాభిషేకం చేస్తారు. కానీ రప్ప అంటూ రక్తాభిషేకం చేశారు.
వేట కొడవళ్ళు, బరిసెలు ఈ తీసుకొని మారణాయుధాలు తీసుకొని ప్రదర్శన చేశారు. ఏం చెప్పారు? మ్యాజిక్ ఫిగర్ 88 దాటంగానే స్టార్ట్ అవుతుంది, గంగమ్మ జాతరలో రప్ప అన్నట్టు అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటగానే 2029లో ఏం జరిగిందని చెప్పి తిరుగుతున్నారు. ఓకే. మరి ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడలే కాదు, ఏదైనా కాంట్రాక్ట్ తీసుకోవడానికైనా ఆంధ్రప్రదేశ్లో వచ్చేవాళ్ళే ఎవరు వస్తారా? ఇప్పుడు పెట్టుబడిదారులు రమ్మంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రమ్మంటే ఎవరు రాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రమ్మంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రమ్మంటే కొంతమంది వచ్చారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ లాంటిది వచ్చింది. అది నాదేను అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా హయాంలోనే వచ్చింది, అది ఆదాని డేటా సెంటర్, అది గూగుల్ డేటా సెంటర్ కాదు అని అంటాడు ఆయన. అంతకుముందు ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాని వేర్ హౌసింగ్ లాంటిది, అదొక షెడ్ లాంటిది, అది తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టేస్తున్నాడు, దానివల్ల ఉద్యోగాలు రావని చెప్పి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అది నాదేను, నేను తీసుకొచ్చిందేనా అని అన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ఇది నాదేను అని చెప్తున్నారు. సరే, ఎంత చెప్పుకున్నా కానీ అది నాదేనని చెప్పుకున్నా ఇబ్బందిలే, ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారిదో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిదో కాదు, ఆంధ్రప్రదేశ్ది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వంలో ఎవరైనా ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, అది ఎక్స్ది కాదు, వైది కాదు, అది ప్రభుత్వాన్ని, ప్రజలది. ఆ భావన అనేది లేకుండా పోయింది. ఇప్పుడు నేనే ఇస్తున్నా, నేనే చేస్తున్నా, నాది అని చెప్పి అంటుంటారు. ఇప్పుడు అలా కాదు కదా. ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉంటాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వాలు మారినాయి అనుకో, ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తారు ఎవరైనా. అంతే తప్ప గత ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి దీన్ని ఆపేస్తారంటే అభివృద్ధి జరగదు. అందుకే చంద్రబాబు గారు ఈ మధ్య చెప్తున్నారు, వరుసగా కనీసం 2 సార్లు వరుసగా గెలిపించకపోతే అభివృద్ధి అనేది కనిపించదు అని. 2029లో కనుక ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వాన్ని కనుక గెలిపించకపోతే రాబోయే రోజుల్లో వైకుంఠపాళి గేమ్ సామెత అవుతుంది, మీరు ఆ ఆట ఆడొద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నారు. అయినా కానీ కొంతమంది చేస్తున్నటువంటి చర్యలు, తర్వాత క్రియేట్ చేస్తున్నటువంటి విజువల్స్, మొన్న ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, విమానంలో ఒక చిన్న అమ్మాయి బర్త్డే అయితే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి చిన్న అమ్మాయి కేక్ కట్ చేయటం అనేది, అది బొకే ఇచ్చింది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసింది. అది అవునా సార్? ఇప్పుడు జనాలకి ఏమో తెలియట్లా, రియలిస్టిక్ గా ఉంది. ఇప్పుడు ఒకవేళ రియలిస్టిక్ అనుకో, అది మ్యాచ్ ఫిక్సింగ్ కాకుండా అప్పటికప్పుడు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లైట్లో వస్తారు, బర్త్డే కేక్ కట్ చేయాలని ఆ అమ్మాయికి తెలుస్తుందా? కాదు కదా. ప్రీ ప్లాన్ అయినా ఉండాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఉండాలి. సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న దాని ప్రకారం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో, అది ఏఐ జనరేటెడ్ వీడియో, లేదని అంటే ప్రీ ప్లాన్ అయి ఉండాలి. సరే, ఇది ఏదైనా ఇవన్నీ చూసి, ఇప్పుడు మొన్న ఇక్కడ జైలుకి అటెండ్ కావడానికి వస్తే ఇక్కడ కొంతమందిని మొబిలైజ్ చేసేసి అడౌట్ చేశారు. ఇవన్నీ చూసిన వాళ్ళకి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాంటి ఫీలింగ్లో ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఇప్పుడు కూడా, వ్యాపారవేత్త ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్థిరంగా ఉండే దగ్గరికి వెళ్తాడు. అంతే తప్ప అతను వచ్చి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన అవసరం ఇంకో చోట పెట్టుకుంటాడు పోయి. అక్కడ పీస్ఫుల్గా ఉందా లేదా అనేది చూస్తారు. అక్కడ పీస్ఫుల్గా లేదు, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అంటుంటారు. దానికి తగ్గట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు తీసుకొని రప్ప అని వీధుల మీద తిరుగుతున్నారు. సైలెన్సర్ లోడ్ తీసి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు అక్కడ యంగ్స్టర్స్ సైలెన్సర్ లోడ్ తీసి ఓళ్ళల్లో గందరగోళం చేశారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడిదారులు ఎలా వస్తారు? ఇప్పుడు మెడికల్ కాలేజ్ పీపీపీ మోడ్లో నిర్మించడానికి టెండర్లు వేయడానికి ముందుకు రాలేదని అంటే, మిగతా 12 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు 4 కాలేజీలకి పిలిచింది, మిగతా 12 కాలేజీలకు పిలిచే ముందు 4 కాలేజీలు ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. ఈ 4 కాలేజీలకే ఒక టెండర్ వస్తే మిగతా 3 కాలేజీలకి ఇంతవరకు రాలా. మరి అలాంటప్పుడు మిగతా కాలేజీలు ఎలా పీపీపీ మోడ్లో పూర్తి చేస్తారు? పీపీపీ మోడ్లో పూర్తి చేయడానికి ఎవరు ముందుకు వస్తారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దీన్ని ఎవరిని బాధ్యం చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.